రానున్న రోజుల్లో అప్పుడు గతంలో కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో కొన్ని రోజుల పాటే ఉంటారేమో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత విభేదిస్తారేమో అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న లోకేష్ గారిని కూడా ఈయనే అడ్డుగా ఉన్నారు అన్నట్టు వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏ రకంగా మీ కలయిక ఇప్పుడు మీరు అంటేనేమో అనుబంధం తారాస్థాయికి చేరింది. ఎన్డీఏ కూటమిని చూస్తే మీ డిసిప్లిన్ కానీ బాబు గారు చెప్పిన విధానాలు మీరు చెప్పారు. కానీ రానున్న రోజుల్లో ఎక్కడో ఇది కొడుతుంది అన్నట్టుగా కనపడతా ఉంది. ఎలా స్పందిస్తారు సార్? ఇవన్నీ ఎదుట కూర్చున్న వ్యక్తులు ఏదో పెట్టాలని చేసే రాతలు కానీ మీరు వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ చూడండి. అసలు ఒక మిత్రులు మొన్న రోజు నా ఎదురుగా వాళ్ళిద్దరూ సరదాగా జోకులు వేసుకుంటా నడుము మీద చేస్తా జోకులు వేసుకుంటారు. అంటే మన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవంగా నేను నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని వ్యక్తి ఆయన. ఏ విషయంలోనూ ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్య చిన్న విభేదం వచ్చిందా? ఏ రోజు కూడా చిన్న విభేదం లాంగ్ స్టాండింగ్. చెడగొడటానికి వెరీ ఈజీ, కలపడం చాలా కష్టం అని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటున్నాడో నారా లోకేష్ కూడా ఒక అన్నలాగా ట్రీట్ చేసి పవన్ కళ్యాణ్ పవన్ అన్న అంట ఏ కార్యక్రమం ఉన్నా ఆయనకి చెప్పకుండా చేసే వ్యక్తి కాదు. కాబట్టి వాళ్ళ ముగ్గురు కాకుండా మీరు చూస్తే మాధవ్ గారు, మనం బీజేపీలో మనం ఉన్నాం, ఆయన ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్ ముందు ఎవరైనా అంత కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. ఏ కార్యక్రమమైనా వాళ్ళతో మొదలవ్వాల్సింది. పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే బీజేపీకి ప్రోయే ఎక్కువ కనపడతా ఉన్నారు ఈ మధ్య. ఎప్పుడు చూసిన మాలలో ఉండటం కానీ, సనాతన ధర్మం గురించి విమర్శించే పద్ధతి కానీ బహిరంగంగానే జరుగుతూ ఉంది. టీడీపీ కూటమి చూసినట్లయితే ఇటు క్రిస్టియన్స్ కానీ లేకపోతే అవతల పక్క ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ మీ పార్టీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కేవలం సనాతన ధర్మం అని అంటే హిందూ ధర్మం పక్షాన నిలబడుతున్నట్టుగా బహిరంగ సభలలో మాట్లాడడాన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఏ రోజు కూడా కులమతాలని వేరుగా చూసే వ్యక్తి కాదు. అది ఆయన పర్సనల్ ఎజెండా. ఆయన పర్సనల్ ఎజెండా ఏంటంటే సనాతన ధర్మం పెరగాలి, అందరం మర్చిపోతున్న ఆచార వ్యవహారాలు మళ్ళీ రావాలని. బీజేపీకి సనాతన ధర్మానికి సంబంధం అని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఒక పార్టీ. అన్ని మనం చూస్తే బీజేపీ కూడా హిందువులకి ఫేవర్గా ఉంటుందని అనిపిస్తుంది, కానీ అన్ని కులాలని కూడా మనం కలుపుకుని అన్ని మతాలని కూడా కలుపుకెళ్ళే పార్టీ. ఆయనకి సనాతన ధర్మం మీద ఎప్పుడూ కూడా ఆయనకు ఒక ఇష్టం. అది ఆయన పర్సనల్గా వెళ్తాం. కానీ ప్రభుత్వంకి వచ్చేప్పటికి ఆయన కూడా అంటాడు అంతా సెక్యులర్గా వెళ్ళాలి, ఎవరికి ఏ రిలీజియన్కి కూడా ఇబ్బంది రాకూడదని. మేము టీడీపీగా దేశం ఎట్లాగున్నా ఇక్కడ మాత్రం మేము వీఆర్ వెరీ వెరీ సెక్యులర్. ఎటువంటి మైనారిటీ సంస్థలకు కానీ ఎటువంటి వాటికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఊరుకోరు. ఆయన చూస్తే మొన్నే మౌజాములకి ఇమాములకి శాలరీలు ఇచ్చాం. మన పాస్టర్స్కి క్రిస్మస్ అందరిగా కేక్ కాదు శాలరీస్ ఇచ్చాం. శాలరీస్ క్రిస్మస్ ముందు రోజు అందరి అకౌంట్లో పాస్టర్స్కి శాలరీలు పడినాయి. అట్లాగే అర్చకులకి పడినాయి. అన్ని చోట్ల గుళ్ళు మనం చూస్తే వక్ఫ్ బోర్డులో కూడా మేము ఏమన్నామంటే మాకు రాష్ట్రంకి అధికారం ఇవ్వండి, వక్ఫ్ బోర్డులో వేరే రిలీజియస్ ఉండకూడదు, మనం తిరుమలలో ఎట్లా కోరుకుంటామో అట్లా ఉండకూడదని కోరుతాం. మేమైతే వీఆర్ వెరీ వెరీ సెక్యులర్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సార్ చాలా నమ్మకం ఉండింది పవన్ కళ్యాణ్ గారు అంటే వస్తే గ్రాస్టిక్ చేంజ్ చేస్తాడు, ఆయన మార్క్ క్రియేట్ చేస్తారని. 4 మినిస్ట్రీలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చేతిలో. ఆ మినిస్ట్రీతో పక్క వాళ్ళ గురించి వదిలేను, కానీ మీ కాన్స్టిట్యున్సీ వ్యక్తిగత నిధులు రావటం కానీ ఏ రకమైన డెవలప్మెంట్లు కానీ స్వీకరించారా మీరు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పల్లె పండుగ మీరు చూసారో లేదో, ఎంత గ్రాండ్గా పోయిన సంక్రాంతి టైంలో పల్లెల్లో సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా రోడ్లు వేసాం. అది ఆయన మినిస్ట్రీలోనే జరిగింది. వచ్చిందా మీ వచ్చింది? మా కాన్స్టిట్యున్సీ కూడా పల్లె పండుగ నిధులు వచ్చినాయి, బాగా వచ్చినాయి. మొన్న ఈ మధ్య కూడా మళ్ళీ రిపేర్లకు కానీ మళ్ళీ వదిలాం, అవి కూడా వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఈ మధ్య మీరు చూస్తే గోకులాలు కట్టాం. దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ స్థాయిలో గోకులాలు కట్టాం. మొన్న ఒక కొత్త జీవో తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నేను కూడా దానికి కొంత ఊతం ఇచ్చా. ఏం లేదు, యానిమల్ హాస్టల్స్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్న కోరిక, మీరు ఈ యానిమల్ హాస్టల్స్ టేక్ ఓవర్ చేయాలి అనగానే టక్కున 10 రోజుల్లో ఓ జీవో రిలీజ్ అయింది. ప్రతి నియోజకవర్గంలో ఒక యానిమల్ హాస్టల్ ఉండాలి. దీనికి కూడా నరేగా నిధులు
రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ మొన్న 11వ తారీఖు మన నియోజకవర్గంలో నేను చెప్పా, ఫస్ట్ రెడీ చేశాను సార్, మీ చేతుల మీదకి వస్తే అన్ని నియోజకవర్గాల్లో అవేర్నెస్ వస్తుందంటే మన 11వ తారీఖు నందిగాం నియోజకవర్గంలో యానిమల్ హస్బెండ్ హాస్టల్కి రావాలి, కానీ ఆరోగ్యం బాగోక మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మంచి ఆలోచన. అది ఒక మంచి ఆలోచన. అది ఏంటంటే దాంట్లో జీవోలో చూస్తే మీరు ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గడ్డి పెంచటం కూడా జీవోలో ఉంది. దాంట్లో ముందుగా నేను కూడా మన కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి, ఎంత మంచి జీవో ఇచ్చేవా నువ్వు, గ్రామీణ అభివృద్ధికి ఎంతో బాగా పనిచేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి మంచిగా అవేర్నెస్ చేద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చూడండి, ఇంకోటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారు గడుపుతాం. ఇవన్నీ రిమార్కబుల్ చేంజెస్. కాకపోతే ముగ్గురు బాగా కష్టపడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉంటారు. కాబట్టి అభివృద్ధిలో ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకళ్ళు అర్బనైజ్డ్ డెవలప్మెంట్, మరి చూస్తే గ్రామాల డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం మీద ఉంటే, మన యువనేత పరిశ్రమలు వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, అమరావతిలో కావటం కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్. కాబట్టి ముగ్గురు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు ఎవరి కాళ్ళని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి శాఖ బ్రహ్మాండం, ఫస్ట్ టైం మంత్రి అయినా సమర్థవంతంగా అసలు దానికి పల్లె పండుగే ఒక ఎగ్జాంపుల్, షెడ్యూల్ ట్రైబ్స్ దాకా ఒక ఎగ్జాంపుల్, గోకులాలు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నిన్న వచ్చిన యానిమల్ హాస్టల్స్ ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ చక్కటి వాతావరణంలో చక్కగా సంక్రాంతి చేసుకునే పరిస్థితి